హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు ఒక ఇన్సూరెన్స్ గురించి దాన్ని ఎందుకు తీసుకోవాలి గురించి చెప్పబోతున్నా ఫ్రెండ్స్. సో దయచేసి అర్థం చేసుకోండి. మనకు కావాల్సింది విద్య, వైద్యం, న్యాయం. సో విద్యకు సంబంధించి అందరూ ప్రతి ఒక్కరూ దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహనతో ఉన్నారు. ఎందుకంటే సంవత్సరం స్టార్ట్ అవ్వగానే, విద్యా సంవత్సరం స్టార్ట్ అవ్వగానే ఎంత ఫీజు కట్టాలి, ఎగ్జామినేషన్కి ఎంత ఫీజు కట్టాలి, ఓకే ఎక్కడైనా టూర్స్ ప్రోగ్రామ్స్ ఉంటే ఎంత ఫీజు కట్టాలని ముందుగా ఒక ఐడియాలో ఉంటాం ఫ్రెండ్స్. అదేవిధంగా న్యాయం అనేది సాధారణ మానవులకి దొరకని వస్తువు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే అది కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి ఉంది, వైద్యం ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు ఏ టైంలో అవసరం వస్తుందో మనకి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ప్రతిరోజు బాగున్నట్లే నిద్రలేస్తాం, కానీ ఇంటి నుండి బయట వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనం తిరిగి ఇంటికి వస్తున్నామా లేదా అనేసి చాలామందికి డౌట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే మధ్యలో హార్ట్ అటాక్ రావచ్చు, రోడ్డు పైన వెళ్తున్నప్పుడు మనం కరెక్ట్గానే వెళ్తుంటాము, ఎదుటి వచ్చే వ్యక్తి కూడా అంత కరెక్ట్గా రాకపోవచ్చు. సో ఎదుటి వ్యక్తి వల్ల కూడా మన జీవితం అనేది నాశనం అయిపోవడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే చెప్పకుండా వచ్చే విపత్తు అనమాట వైద్యం అనేది. సో దయచేసి ఎందుకు ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే, మనము ఒక ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఫ్రెండ్స్ ఒక 30 నుండి 25,000 నుండి 35,000 40,000 లోపలనే ఉంటుంది ఒక ₹1,00,00,000. సో మీరు ఏ కంపెనీలోనా ఇన్సూరెన్స్ తీసుకోండి. మనం రోడ్డు పైన వెళ్ళడం కానీ, లేకపోతే ఇంకెక్కడైనా వెళ్ళి అకస్మాత్తుగా మనకేమైనా జరగడం వల్ల కానీ, ఇవేమన్నా జరిగితే అప్పటికప్పుడు మనకి హెల్ప్ చేసే, హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేసే 5 పేర్లు మనం పేపర్ మీద రాయమంటే ఖచ్చితంగా నేనైతే రాయలేకపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన దగ్గర బాగున్నప్పుడు డబ్బులు తీసుకోవడమే కానీ, మనము ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు 5 మంది చేస్తారు. ఎంత చేస్తారు? 5,000 10,000 చేస్తారు. మనం బాగుంటే తిరిగి ఇస్తాం, లేకపోతే పోతే పోనీలే అనుకొని ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా నీ వైద్యానికి ఎంత ఖర్చు అయితే అది 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ అలాంటి హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉంటే నిజంగానే చాలా అదృష్టం. వాళ్ళ కోసం ఈ వీడియో కాదు ఫ్రెండ్స్. ఎవరైతే అలాగ మనము ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేసేదానికి 5 పేర్లు మన దగ్గర రావో అలాంటి వాళ్ళకి 6వ పేరుగా ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ని రాసుకోండి ఫ్రెండ్స్. మనం ఎంతోమందికి హెల్ప్ చేసి ఉంటాం, 20,000 30,000. ఇక్కడ కూడా సంవత్సరానికి 20,000 30,000 ఎవరికో ఒకరికి హెల్ప్ చేసామనేసి మీ ఫ్యామిలీ పైన ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఆపదలో ఏమైనా జరగనివ్వండి, ఆ పాలసీ అనేది మిమ్మల్ని వెన్నంటి నడిపిస్తుంది ఫ్రెండ్స్. ధైర్యంగా ఉండగలిగే విధంగా చేస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడైనా ఖర్చు పెట్టగలుగుతాం, కానీ హాస్పిటల్లో ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మనం బాధపడతాం ఫ్రెండ్స్. అలాంటి బాధ మనకు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఏదో ఒక ఇన్సూరెన్స్ కానీ, ఏదో ఒక కంపెనీలో మనకి ఉంటే మనం హ్యాపీగా ఉండడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దయచేసి ఇదేదో నాకేదో వస్తుందని చెప్పడం లేదు, ఒక మానవతా దృక్పథంతో సమాజ సేవ కోసం ఒక విజ్ఞప్తి. ఎందుకంటే నేను చేశాను అంటే నన్ను చూసి చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి, సో దయచేసి ఏ కంపెనీలో అయినా సరే మనకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండడం, ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు వచ్చే రోగాలని మనం తట్టుకోలేము, మనం బేర్ చేయలేము. ఎందుకంటే మనకు వచ్చే శాలరీలు 25,000 30,000 50,000, కానీ మనకు వచ్చే డిసీజ్కి మనం హాస్పిటల్లో ఖర్చు చేసే డబ్బు వచ్చి 20 లక్షలు 30 లక్షలు ఉంటుంది కాబట్టి, సో దయచేసి మీ స్తోమతకి ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేశాను, అది తిరిగి రాలేదనుకొని ఒక హెల్త్ పాలసీ అయితే ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇది నా విజ్ఞప్తి మాత్రమే, ఎవరిని బేర్ చేయాలని హర్ట్ చేయాలని కాదు. సో దయచేసి ప్రతి ఒక్కరు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ స్థాయికి తగిన విధంగా 10 లక్షల నుండి ₹1,00,00,000 2,00,00,000 వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకు వచ్చే ఫీలింగే వేరనమాట. 5 మంది నాకు హెల్ప్ చేయకపోయినా 6వ వ్యక్తిగా నా ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఉందనే ఒక భరోసా మనకెప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.